ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావును ప్రొక్లెయిమెడ్ అఫెండర్ గా ప్రకటించేందుకు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. ప్రభాకర్ రావును నేరస్తుడిగా ప్రకటించడంపై జనవరిలోనే పిటిషన్ దాఖలు చేశారు నాంపల్లి పోలీసులు. దీనిపై ప్రభాకర్ రావు తరపున న్యాయవాదులు కోర్టులో అభ్యంతరం తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ప్రభాకర్ రావును నేరస్తుడిగా ప్రకటించేందుకు కోర్టు ఒప్పుకుంది. ఇక న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ప్రభాకర్ రావుకు గడువు విధించింది. ఆ గడువులోపు హాజరు కాకుంటే న్యాయస్థానం ప్రకటిత నేరస్తుడిగా గుర్తించి అతని ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది. యసిక, దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని ప్రొక్లెయిమ్ అఫెండర్గా పరిగణలోకి తీసుకోవాలి అంటూ యాక్చువల్గా జనవరిలోనే హైదరాబాద్ సిటీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారణ జరిపింది న్యాయస్థానం. ఇరు వాదనలు విన్న తర్వాత ముఖ్యంగా ప్రభాకర్ రావు సంబంధించిన న్యాయవాదులు ప్రొక్లెయిమ్ అఫెండర్గా అతన్ని ప్రకటించొద్దు అంటూ కూడా వాదనలు వినిపించిన పరిస్థితి. కానీ సుదీర్ఘంగా జరిగిన వాదనల తర్వాత న్యాయస్థానం మాత్రము అతన్ని ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు ఆమోదం తెలిపింది. సో ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రభాకర్ రావుకి విచారణకు రావాలి అంటూ ఒక గడువు విధిస్తారు. సో ఆ గడువు వరకు చూస్తారు. ఆ గడువులోపు ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే అతన్ని ప్రొక్లెయిమ్ అఫెండర్గా ప్రకటించడంతో పాటు ఈ ప్రొక్లెయిమ్ అఫెండర్గా ప్రకటిస్తే అతని స్థిర చర ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఈ ప్రకటిత నేరస్తుడు అనేది ఎప్పుడు దీన్ని అంటారు అంటే మెయిన్గా ఒక వ్యక్తి ఇటు లీగల్ ప్రొసీడింగ్స్ కావచ్చు, పోలీసు సంబంధించిన దర్యాప్తు విచారణకి అబ్స్కాండింగ్లో ఉండడం, అంటే అందుబాటులోకి రాకుండా ఉండడము, రెగ్యులర్గా అదే కంటిన్యూ చేస్తున్న క్రమంలో అతన్ని ప్రొక్లెయిమ్ అఫెండర్ కిందికి పరిగణలోకి తీసుకుంటారు. సో ప్రభాకర్ రావు మనం చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుండి కూడా ఒక్కసారి పోలీసుల విచారణకు హాజరు కాలేదు. తను ఆరోగ్య రీత్యా బాగలేను, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇతర దేశంలో ఉన్నాను అంటూ చెప్పుకురావడంతో పాటు పరిణామాలు మారుతున్న కొద్దీ, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారో దాంతోపాటు ఎవరు స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేశారో, కొందరు అరెస్ట్ కాకున్నప్పటికీ కూడా కేసుకు సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే అనుమానాలు ఎవరిపైన వచ్చాయో వాళ్ళ స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. అయితే అటు అరెస్ట్ అయిన వ్యక్తులతో పాటు స్టేట్మెంట్ ఎవరైతే రికార్డ్ చేశారో వీళ్ళందరి కన్ఫ్యూషన్లో ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఇది జరిగింది, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానికి పాల్పడ్డాము అని చెప్పారు. సో పోలీసులు ముందు నుండి కూడా భావిస్తున్నారు ప్రభాకర్ రావు అనే వ్యక్తి అందుబాటులోకి వస్తే ప్రభాకర్ రావుని విచారిస్తే ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసుకి ఒక క్లారిటీ వస్తుందని భావించారు. కానీ ప్రభాకర్ రావు ముందు తన హెల్త్ ఇష్యూస్, అనారోగ్య కారణాల వల్ల నేను అందుబాటులో లేను, విదేశాల్లో ఉన్నాను అని చెప్పుకురావడం, దాని తర్వాత క్రమేపీ పరిణామాలు మారుతున్న కొద్దీ అటు ప్రభాకర్ రావు సంబంధించిన పాస్పోర్ట్ రద్దు చేశారు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. సో ఈ పరిణామాలు మారిన తర్వాత ప్రభాకర్ రావు తను నాట్ టు అరెస్ట్ ఇస్తే విచారణకి రావడానికి, ఇండియాకి రావడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకురావడం. సో ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ కేసులో క్రమేపీ పరిణామాలు మారుతున్న క్రమంలో ప్రస్తుతం ప్రభాకర్ రావు విషయంలో ప్రొక్లెయిమ్ అఫెండర్గా ఆమోదించవచ్చు అనే ఒక గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం న్యాయస్థానం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఇక చాలా స్పీడ్గా ఈ కేసు సంబంధించి దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ ప్రొక్లెయిమ్ అఫెండర్ సంబంధించి జనవరిలోనే మనం చెప్పుకున్నట్లు జనవరిలోనే పిటిషన్ దాఖలు చేశారు. జనవరిలో పిటిషన్ దాఖలు చేసేటప్పుడు ప్రభాకర్ రావుతో ఇందులో శ్రవణ్ రావు పేరుని కూడా యాడ్ చేయాలి అని భావించారు. ఎందుకంటే శ్రవణ్ రావు కూడా విదేశాల్లోనే ఉన్నాడు, చాలా రోజులు విచారణకు హాజరు కాకుండా ఉన్నాడు. కానీ శ్రవణ్ రావు విచారణకు హాజరవ్వడము కంటిన్యూస్గా మనం చూస్తున్నాం. 3-4 సార్లు కూడా శ్రవణ్ రావుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించారు. అయితే శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యాడు కాబట్టి తర్వాత శ్రవణ్ రావు పేరు ప్రొక్లెయిమ్ అఫెండర్ సంబంధించిన లిస్టులో పెట్టకూడదు అని పోలీసులు భావించి తీసేసినట్టు మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పేరుని మాత్రము జనవరిలో దాఖలు చేసిన పిటిషన్ సంబంధించి ప్రొక్లెయిమ్ అఫెండర్గా అతన్ని పరిగణలోకి తీసుకోవాలి, దానికి ఆమోదించాలి అంటూ న్యాయస్థానాన్ని ఏదైతే హైదరాబాద్ సిటీ పోలీసులు కోరారో ప్రస్తుతం ప్రొక్లెయిమ్ అఫెండర్గా అతన్ని ఆమోదిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఇక హైదరాబాద్ సిటీ పోలీసులు విచారణకు హాజరు కావాలి అంటూ ఒక గడువు పెడతారు. ఆ గడువులోపు విచారణకు హాజరు కాకపోతే మాత్రం అతన్ని ప్రొక్లెయిమ్ అఫెండర్గా పరిగణలోకి తీసుకోవడంతో పాటు అతని హైదరాబాద్తో పాటు ఇతర ప్లేసెస్లో ప్రభాకర్ రావు సంబంధించిన ఆస్తులు, స్థిరాచర ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారులు జప్తు చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు పోలీసులు ఈ రోజు గడువు పెడతారా విచారణకు సంబంధించి, ఎప్పుడు హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక డెడ్ లైన్ విధిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఆ గడువు పూర్తయ్యేలోపు ప్రభాకర్ రావు విచారణకు వస్తే సరే, లేదు అంటే మాత్రం ఈ కేసు సంబంధించి ఇంకా పరిణామాలు క్రమేపీ మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. జ్యోతి.